ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నది నా అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావటం లేదు, ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు, నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్, తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నానిగారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నానిగారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి.